హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి అంబలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వేసవిలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఉదయాన్నే టీ కాఫీలు మానేసి ఇలాగ రోజు ఒక కప్పు రాగి జావని తీసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. అలాగే అజీర్ణాన్ని తగ్గిస్తుంది, కడుపులో మంటని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ రాగి జావలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అన్నమాట. మరి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ఈ రాగి అంబలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోనికి ఇలాగా ఒక గ్లాస్ వరకు రాగి పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి ఏ గ్లాస్ తోటి అయితే రాగి పిండిని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఉండలేమి లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని అందులోనికి ఏ గ్లాస్ తోటి అయితే రాగి పిండిని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి ఇలాగా 5 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఈ వాటర్ ఇలాగ రోల్ బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రాగిపిండి మిశ్రమాన్ని ఈ రోల్ బాయిల్ అవుతున్నటువంటి వాటర్లోనికి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇలాగ చిక్కపడుతుందండి. ఇప్పుడు ఈ రాగి మిశ్రమంలోనికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ రాగి జావని కిందకి దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంతసేపటికి ఇలా చల్లారినటువంటి రాగి జావలోనికి మనము ఒక బౌల్ని తీసుకోండి. అందులోనికి రాగి పిండి తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు పెరుగుని మరొక గ్లాస్ వరకు వాటర్ని కూడా తీసుకొని ఇలాగ పెరుగుని చిలుక్కున్న తర్వాత ఈ పెరుగుని రాగి జావలోనికి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి రాగి అంబలిని ఇలాగ సర్వింగ్ గ్లాసుల్లోనికి తీసుకొని పైనుంచి చాప్ చేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా సింపుల్గా మనం రాగి అంబలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రాగి అంబలి హెల్త్కి చాలా మంచిదండి. ఈ వేసవిలో ఉదయాన్నే టీ కాఫీలు మానేసి తప్పకుండా ఒక గ్లాస్ రాగి అంబలి తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఓకే అండి, ఈ అంబలి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.